హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు చేసేది గుడ్లు ఎండి నెత్తళ్ళు. ఎండి నెత్తళ్ళు మీ ఎవరికైనా తెలుసా? వీటినే ఎండి నెత్తళ్ళు అంటారు. ఇది ముందుగా నానబెట్టుకోవాలి. గుడ్లను తొక్క తీసుకొని అవి నూనెలో వేపుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లోని గుడ్లు వేసి వేయించుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు. గుడ్లు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న గుడ్లని తీసి పక్కన పెట్టి అందులోనే ఎండి నెత్తల్ని కూడా వేయించుకోవాలి. వేయించుకున్నట్టయితే ఇది స్మెల్ రాకుండా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెత్తళ్ళు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగాను కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత కారం, కొంచెం ఉప్పు వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు గుడ్లు వేయించుకొని వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండినెత్తల్ని కూడా ముందు వేయించుకున్నాం కదా, ఆ ఎండినెత్తల్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. వాటర్ వేసే క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది. వీడియోలో చూస్తున్నట్టు గుడ్లు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మధ్యలో ఒక 2-3 టైమ్స్ మూత తీసి కలుపుకున్నట్టయితే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎండి నెత్తళ్ళ గుడ్లు కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదా, ఎండి నెత్తళ్ళు గుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలి అనేది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.